2010 ఆర్ 2011 అనుకుంటా. సరిగ్గా ఇయర్ గుర్తులేదు. మా ఆఫీస్‌లో టోస్ట్ మాస్టర్స్ క్లబ్ అనే ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ అయింది. అప్పటికే నేను ప్రాజెక్ట్ మేనేజర్ లెవెల్‌లో ఉన్నాను. అయితే ఆ టోస్ట్ మాస్టర్స్ ఏంటి ఆ సెషన్ అని చెప్పేసి మేము ఒక పెద్ద ఆడిటోరియం లాంటిది ఉండేది మా ఆఫీస్‌లో. ఆఫీసెళ్ళి ఆ ఆడిటోరియంలో ఎళ్లి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఇంకా దిమ్మ తిరిగిపోయింది నాకసలు. ఆ సెషన్ చేసిన వాళ్ళు అదంతా చూసిన తర్వాత ఇమ్మీడియేట్ ఏంటంటే, వాళ్ళు మా ఆఫీస్‌లో కూడా ఒక టోస్ట్ మాస్టర్స్ క్లబ్ అనేది స్టార్ట్ చేస్తాము అని వచ్చారు. మేము స్టార్ట్ చేసాము. అండ్ అక్కడి నుంచి ఇంక వెనక్కి తిరిగి చూసింది లేదు టోస్ట్ మాస్టర్స్ విషయంలో. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మా ఫ్రెండ్స్ చాలా మంది కూడా ఆల్రెడీ నీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి కదా! ఎందుకు అసలు నీకు అవసరమా? అది ఇది అని చెప్పేసి అన్నారు. అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే మనకి ఎంతో వచ్చని మనం అనుకుంటాము. బట్ ఒక్కసారి ఆ క్లబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఇంకా ఏం తెలీదు అనేది నేను తెలుసుకున్నాను. ఇది నా నా స్వీయ అనుభవం టోస్ట్ మాస్టర్స్ గురించి. అయితే ఈరోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో వెంకట హరీష్ కాశీబొట్ల గారున్నారు. ఆయన నేను ప్రస్తుతం పనిచేసే కంపెనీలో ఒక కొలీగ్. అంతే కాకుండా ఆయన ఒక డిస్టింగ్విష్డ్ టోస్ట్ మాస్టర్. అంటే టోస్ట్ మాస్టర్స్ అనే ఇనిషియేటివ్‌లో అతిపెద్ద రోల్ ఒక పెద్ద అచీవ్‌మెంట్ అన్నట్టు అది. సో, ఆయనతో మనము టోస్ట్ మాస్టర్స్ క్లబ్‌లో ఎందుకు చేరాలి అనే టాపిక్ మాట్లాడే ముందు ఒక చిన్న రాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. సో, హరీష్ నేను నాకు తోచిన కొన్ని పదాలు చెప్తాను. మీరు వాటికి సంబంధించి ఏ విషయం మీకు మైండ్‌లో వస్తే అది షేర్ చేయండి. ఎక్కువ ఆలోచించకుండా. మీరు రెడీయా? యెస్. యెస్ నవీన్. ఓకే. హరీష్ ఏంటంటే బాగా ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతుంటారు. అందుకే హరీష్ కొంచెం అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వాడే ఛాన్స్ ఉంటుంది. బట్ హరీష్ మీరు సాధ్యమైన తెలుగు మాట్లాడండి. అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు వచ్చినా నో ప్రాబ్లమ్. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల ప్రజలు తెలుగు తెలిసిన వాళ్ళందరికీ ఒక అడ్వాంటేజ్ ఏందంటే అట్‌లీస్ట్ ఒక 30-40% ఇంగ్లీష్ పదాలనేది అందరికి అర్థమైతాయి బై డిఫాల్ట్. వాళ్ళు చదువుకున్నా, చదువుకోకపోయినా. సో, ఆన్ థట్ నోట్ మనము స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ రాపిడ్ ఫైర్ రౌండ్. ఒకటే రాపిడ్ ఫైర్ రౌండ్ ఉంటది తెలుగులో. నేనెప్పుడు అదే కన్‌ఫ్యూజ్ అవుతుంటాను. ఫస్ట్ వర్డ్ నాయకత్వం, లీడర్‌షిప్. అదొక కళ. ఇన్‌స్పిరేషన్, ప్రేరణ. మనం ముందుకు సాగడానికి కావాల్సిన ఒక ఇంపార్టెంట్ ఐటెమ్ అది. ఇన్‌స్పిరేషన్. విజయం, సక్సెస్. సక్సెస్ అంటే మనం చేసే పనిలో మనం ఎంతైతే అనుభూతిని, సాటిస్ఫాక్షన్‌ని పొందగలుగుతామో దట్ ఈస్ రియల్ సక్సెస్. ఫుడ్, ఆహారం. బతకడానికి కొంచెం తినాలి. తిండే బతకడం అవ్వకూడదు. నెక్స్ట్ పాట. పాట నాకు చాలా ఇష్టమైన పాస్ టైమ్. అంటే నేను ఎక్కువ సేద తీరే టైంలో హుహు. నేను యూజ్ చేసే ఒక మంచి స్పేస్ పాటలు వినడం. ఒక పాట పాడండి హరీష్ మా ఆడియన్స్ కోసం. నేనంత సూపర్ సింగర్ కాదు. అండ్ ఐ కెనాట్ సింగ్. నేను పాడలేను. అంత బాగా పాడలేను. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ ఏలియన్స్ గ్రహాంతర వాసులు. అందరూ ఉన్నారు. డెఫినిట్‌గా ఉన్నారు. మనం ఒక్కళ్ళమే కాదు జీవిలం. చాలా మంది జీవకోటి రాశులు చాలా ఉన్నాయి. మన ఈ భూగోళం తర్వాత కూడా చాలా చాలా భూగోళాలున్నాయి. అందులో చాలా మంది ఉన్నారు. మనకు కనిపించినంత మాత్రాన వాళ్ళు లేరని మాత్రం నమ్మము. యాహ్! నెక్స్ట్ సినిమా. వేస్ట్ ఆఫ్ టైమ్. జీవితం. చాలా విలువైనది. చివరగా భవిష్యత్తు. మన చేతుల్లో లేనిది, కానీ మనం ఇవాళ దాన్ని మార్చుకోగలిగేంత శక్తి మనకుంది. మన చేతుల్లో ఉంది అని నమ్మేవాడిని నేను. సూపర్ హరీష్. మన రాపిడ్ ఫైర్ రౌండ్‌లో పాల్గొన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఫ్రెండ్స్ హలో, హాయ్, ఆదాబ్, నమస్తే. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్‌లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. నేను మీ నవీన్ సామల, ది గైడింగ్ వాయిస్ ప్లాట్‌ఫార్మ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. అండ్ ఈ పాడ్‌కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు అంటే సక్సెస్‌ఫుల్ లీడర్స్, కోచ్‌లు, అకాడమిషియన్స్, అన్సంగ్ హీరోస్, సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. మేము కెరియర్ రిలేటెడ్, టెక్నాలజీ రిలేటెడ్, వ్యక్తిత్వ వికాసం మరియు సెల్ఫ్ హెల్ప్ రిలేటెడ్ అంశాలను చర్చిస్తాం ఈ పాడ్‌కాస్ట్‌లో. అండ్ టీజీవీ అనేది ఇంగ్లీష్‌లో మరియు హిందీలో కూడా ఉందండోయ్. ఇంగ్లీష్ కోసం ది గైడింగ్ వాయిస్ అని సెర్చ్ చేయండి. మరియు హిందీ కోసం టీజీవీ హిందీ అని సెర్చ్ చేయండి. ఎక్కడంటారా? ఎక్కడైతే ఈ పాడ్‌కాస్ట్ వింటున్నారో లేదా చూస్తున్నారో అక్కడ కూడా టీజీవీ మిగతా 2 భాషల్లో ఉంది. హిందీ మరియు ఇంగ్లీష్‌లో కూడా. సో, ఈరోజు మంచి టాపిక్ ఒకటి తీసుకున్నాను. ఇది ఎప్పటినుంచో నేను చేద్దాం అనుకుంటున్నాను. నేను నిన్న హరీష్‌కి కాల్ చేసి, "హరీష్ మనం ఒక ఎపిసోడ్ చేయాలి ఈ టోస్ట్ మాస్టర్స్ క్లబ్ మీద." ఎందుకంటే టోస్ట్ మాస్టర్స్‌లో నేను జాయిన్ అయినప్పటి నుండి దాని ఎవాంజలిస్ట్ అయ్యాను. ఇంకా హరీష్ అయితే దాంట్లోనే ఈదుతున్నారు. ఇప్పుడు కూడా ఈదుతున్నారు. ఇంకా ఆయన నాకంటే వేరే లెవెల్‌లో ఉన్నారాయన. టోస్ట్ మాస్టర్స్ సంబంధించి. సో, ఈ టోస్ట్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ అనే ఎక్సైటింగ్ టాపిక్ గురించి మాట్లాడే ముందు ఒక పొడుపు కథ చెప్పుకుందాం ఎప్పటిలాగానే.
చూద్దాం ఎవరు విప్పుతారో. మీరు ఎపిసోడ్ కనుక యూట్యూబ్‌లో వాచ్ చేస్తున్నట్టయితే ఎపిసోడ్ చూసే లోపు ఆన్సర్ చేయండి. లేదు ఆడియో ప్లాట్‌ఫార్మ్‌లో వింటున్నట్టయితే మొత్తం అయ్యే వరకు ఆన్సర్ కోసం వెయిట్ చేయండి. సో, క్వెషన్ వచ్చేసి మూత తెరిస్తే ముత్యాల పేరు. రిపీట్ చేస్తున్నాను. మూత తెరిస్తే ముత్యాల పేరు ఏమిటది? ఓకే. చూద్దాం ఎవరు విప్పుతారో. అండ్ హరీష్ హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. నేను చాలా ఆనందంగా ఉంది. మీరు నా ప్లాట్‌ఫార్మ్‌లో జాయిన్ అయినందుకు. మొదలెడదాం. మీ ఎలివేటర్ పిచ్, మీ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆడియన్స్‌కి అసలు ఏంటి హరీష్ అంటే ఎవరు అనేది చెప్పండి. చాలా చాలా ధన్యవాదాలు నవీన్. ఇవాళ నన్ను ఈ ప్లాట్‌ఫార్మ్‌కి తీసుకొచ్చినందుకు. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ అందరికీ నా పేరు వెంకట హరీష్ కుమార్ కాశీబొట్ల. నేను ప్రస్తుతానికి డీబాల్డ్ నిక్స్టార్ఫ్ అనే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్నాను. గత 14 ఏళ్లుగా నేను ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాను. కానీ ఈ 14 ఏళ్లలో నా యొక్క జర్నీ విత్ రెస్పెక్ట్ టు టోస్ట్ మాస్టర్స్ లాస్ట్ 7 ఏళ్ల నుంచి నడుస్తోంది. ఎందుకంటే ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్‌కొచ్చిన తర్వాత నన్ను నేను ఎలా మారానో నేను మీకు చెప్పగలను యాక్చువల్లీ. ఒక మనిషి తన యొక్క ఆలోచనల్ని ఎలా అయితే ముందుకు తీసుకెళ్ళడానికి ఒక సాధన కోసం వెయిట్ చేస్తాడో, ఒక సాధన చేస్తాడో, ఆ సాధనని ప్రాపర్ ఒక లైన్‌లో పెట్టడానికి మనందరికీ ఒక ప్రాపర్ మార్గనిర్దేశకం అనేది చూపించేది ఒక టోస్ట్ మాస్టర్స్. అలాంటి టోస్ట్ మాస్టర్స్‌లో మనకి చాలా డైరెక్షన్స్ దొరుకుతాయి. నిర్దేశకులుంటారు మనకి. చాలా మంది హెల్ప్ చేసేవాళ్ళుంటారు. ఇవన్నీ మనం మాట్లాడదాం. దీంతో పాటు నేను మీకు చెప్పేదేంటి అంటే, జీవితంలో ముందుకెళ్ళడానికి టెక్నికల్ స్కిల్స్ ఎంతైతే ఇంపార్టెంటో, టెక్నికల్‌తో పాటు ఈ యొక్క మానసిక మన యొక్క దాన్నేంటారు స్పెసిఫిక్‌గా మాట్లాడాలి అంటే, మనకి ఉండే ఈ వాక్చాతుర్యంతో పాటు దాన్ని ప్రెజెంట్ చేసేయగలిగే శక్తి కూడా ఉండాలి అందరికి. ఆ శక్తిని పెంపొందించుకోవడానికి యూజ్ చేసే ప్లాట్‌ఫార్మ్ ఈ టోస్ట్ మాస్టర్స్. సో నవీన్, థిస్ ఈస్ ద బేస్. ఇది నా యొక్క స్టార్టింగ్. సో లెట్స్ ప్రొసీడ్ ఫర్దర్ నవీన్. ఓకే. సో, హరీష్ మీరు ఐఐఎంలో ఎంబీఏ ప్రోగ్రామ్ గురించి మర్చిపోయారు. దాని గురించి కొంచెం చెప్పండి. అంటే ఆల్రెడీ కార్పొరేట్‌లో ఒక 12 ఏళ్ళు పని చేశారు. మళ్ళీ ఎందుకు చదువుకోవాలనిపించింది? అండ్ అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? సారీ, నేను కాంటెక్స్‌లో టోస్ట్ మాస్టర్స్ గురించి మాత్రమే మాట్లాడాను. ఐఐఎంలో రీసెంట్‌గా నేను ఐఐఎంలో సీనియర్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ అని ఒక ఎంబీఏ కోర్స్ కూడా చేశాను. ఇట్స్ నాట్ అన్ ఎంబీఏ, ఇట్స్ మోర్ దెన్ ఎంబీఏ కోర్స్. ఎందుకంటే ఎంబీఏ కోర్స్‌లో వచ్చే యొక్క అంశాల కన్నా కూడా, సబ్జెక్ట్స్ కన్నా కూడా ఇక్కడ నేర్చుకున్న సబ్జెక్ట్స్ చాలా ఎక్కువ. ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ నవీన్ అండ్ అందరికి చెప్పేదేంటి అంటే, నాలో టెక్నికల్ స్కిల్స్ ఉన్నా గాని, దాన్ని ప్రాపర్‌గా అనలైజ్ చేసుకొని వాటిని ఎలా అయితే టీమ్‌కి లేకపోతే ఒక ప్రాజెక్ట్‌కి, ఒక కంపెనీకి ఎలా యూజ్ చేయాలి అనే యొక్క అంశాలను నేర్చుకోవడం కోసం నేను ఎంబీఏ అనే కాంటెక్స్‌కెళ్ళాను యాక్చువల్లీ. అందులోనూ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఇవాళ వచ్చిన చాలా ఆప్షన్స్ ఏంటంటే ఐఐఎం లాంటి మంచి మంచి ఇన్‌స్టిట్యూట్స్ మనం ఇంతకుముందు చేయలేకపోయామే అనే ఒక బాధైతే ఉంటుందో, ఆ బాధని తీసేయడానికి ఇచ్చిన వాళ్ళ ప్లాట్‌ఫార్మ్స్ ఇవాళ ఐఐఎమ్స్ కానీ, బిట్స్ కానీ, లేకపోతే ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్స్ ఇలాంటి ఆప్షన్స్ ఇస్తున్నాయి మనకి. ఇవన్నీ నేర్చుకోవడానికి. అండ్ ఇలాంటి ఒక మంచి ఆప్షన్ నాకు 2022లో దొరికింది. మా మేనేజర్ ప్రెజెంట్ కంపెనీలో పనిచేస్తున్న మేనేజర్ నన్ను చాలా ఇన్‌స్పైర్ చేశారాయన. ఆయన ఇన్‌స్పిరేషన్ ద్వారానే నేను ముందుకెళ్ళగలిగాను. ఈ యొక్క ఎంబీఏ కోర్స్ చేయగలిగాను. దాంతో నేను ఇవాళ ఒక సర్టిఫైడ్ ఎంబీఏ పర్సన్ హూ కెన్ అండర్‌స్టాండ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అలాంగ్ విత్ మై వర్క్ టెక్నికల్ స్టఫ్. 2 అలవరుచుకున్నానన్నమాట ఇప్పుడు నాలో నేను. హుహు. నైస్ హరీష్. ఇప్పుడు మనము అసలు టాపిక్ గురించి మాట్లాడడం మొదలు పెడదాము. మొదటగా ఏంటంటే అసలు ఈ టోస్ట్ మాస్టర్స్ ఇంటర్నేషనల్, ఈ టోస్ట్ మాస్టర్స్ క్లబ్ లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? అసలు ఎందుకు జాయిన్ అవ్వాలనిపించింది? టోస్ట్ మాస్టర్స్ క్లబ్ 2017లో జాయిన్ అయ్యాను ఫస్ట్ టైమ్. నాకు తెలీదు అది టోస్ట్ మాస్టర్స్ మీటింగ్ అని ఒకటి ఉందనేది క్లియర్‌గా నాకు తెలీదు. ఒక ఫ్రెండ్ ఏమన్నారంటే, "క్యాజువల్‌గా ఒక మీటింగ్‌కెళ్ళొద్దాము. ఆ మీటింగ్‌కెళ్ళొచ్చిన తర్వాత మనకి ఏదో ఒకటి నేర్చుకోవడానికి వస్తది డెఫినిట్‌గా. దాంట్లో చాలా మంది హెల్ప్ చేస్తారు మనకి. సో, మనము విందాం అసలు ఏం చెప్తున్నారు వాళ్ళు, ఏం మాట్లాడుతున్నారు." ఎందుకంటే ఇట్స్ లైక్ ఓఎసిస్ ఇన్ ద డెజర్ట్ అన్నమాట. మనకి హ్మ్. ఎడారిలో ఎలా అయితే ఎండమావి ఉంటుందో, అలాగే ఇది గూడా మనకి ఒక ఓఎసిస్ లాంటిదన్నమాట. ఏంటంటే అక్కడికెళ్తే నార్మల్‌గా వర్క్ ప్లేస్‌లో అందరూ టెక్నికల్ స్టఫ్ మాట్లాడతారు. లేకపోతే ప్రాజెక్ట్ కంప్లీషన్స్ గురించి మాట్లాడతారు. లేకపోతే ఇంకోటేదో మాట్లాడతారు. కానీ ఎవరు గూడా ప్రాజెక్ట్ నుంచి బయటికొచ్చి, అరే! నన్ను నేను ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది ఎవరు మాట్లాడరు. హ్మ్. ఓన్లీ మనకి అప్రైజల్ మీటింగ్‌లో లేకపోతే 1 టు 1 మీటింగ్స్ మేనేజర్‌తో జరిగేటప్పుడు మాత్రం ఇలాంటి అంశాలొస్తాయి. కానీ టోస్ట్ మాస్టర్స్ లాంటి ప్లేస్‌లో ఎళ్ళంగానే, అరే! వీళ్ళసలు ఏమి మనం మాట్లాడేది రెగ్యులర్ స్టఫ్ మాట్లాడట్లేదు. ఎవరికి వాళ్ళు వచ్చి వాళ్ళ హార్ట్‌ని చెప్తున్నారు అందరికి. నేను ఇలా చేశాను, నేను ఇలా చేయాలనుకున్నాను, ఇలా చేయగలిగాను. ఇలాంటి సక్సెస్ స్టోరీస్ వినడానికొస్తాయి మనకి. కొంతమంది మాట్లాడేటప్పుడు మనం చాలా మంది ఇలా చూస్తూ ఉండిపోతాం కొంతమందిని. ఆ చూస్తూ ఉండిపోయే లక్షణాలు ఎలా అయితే వస్తాయో, ఆ
పర్టిక్యులర్ మీటింగ్‌లో చూసానన్నమాట ఆ రోజు నేను. అందుకని దానికి అట్రాక్ట్ అయ్యి నన్ను నేను ఎలా అయినా సరే ఈ పర్సన్ లాగా చూసుకోవాలి నెక్స్ట్ 2, 3 ఇయర్స్‌లో అనే ఒక ధీమాతో ఒక స్ట్రాంగ్ గోల్‌తో ముందుకు వెళ్ళాను. అలాగే వితిన్ 5 ఇయర్స్ ఆఫ్ మై టైమ్ డిస్టింగ్విష్డ్ టోస్ట్ మాస్టర్ అనే ఒక టైటిల్‌ని అచీవ్ చేయగలిగాను నవీన్. కంగ్రాచ్యులేషన్స్. అది చాలా పెద్దదది. మీరు నా ప్లాట్‌ఫార్మ్ మొత్తంలో సెకండ్ డీటీఎం అంతే. ఇప్పటివరకు నేను 500 మెంబర్స్ పైన ఇంటర్వ్యూ చేశా. అన్ని 3 భాషల్లో కలిపి. యూ ఆర్ ద సెకండ్ పర్సన్ ఆ టైటిల్ ఉన్నవాళ్ళు. నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆ టైటిల్ రావడానికి ఎంతో పేషెన్స్ ఉండాలా, ఎంతో ప్యాషన్ ఉండాలి, పర్సిస్టెన్స్ ఉండాలి, పర్సివియరెన్స్ అన్నీ ఉండాలా. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ టైమ్ స్పెండ్ చేయగలగాలి. ఏదో కమ్యూనిటీకి ఇవ్వాలి అని చెప్పేసి. సో, కంగ్రాచ్యులేషన్స్. అండ్ మీరు ఇలాగే టోస్ట్ మాస్టర్స్ గురించి స్ప్రెడ్ చేస్తూ మంచి ఎవాంజలిస్ట్‌గా ఎదగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, హరీష్, చాలా థాంక్స్. మనము టోస్ట్ మాస్టర్స్ క్లబ్‌లో అంటే ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క రూల్ ఉంటుంది. అంటే ఒక్కొక్క క్లబ్‌లో చెప్పాలంటే. ఒక్కొక్క క్లబ్‌లో ఒక్కొక్క రూల్ ఉంటుంది. కొంతమంది వారానికొకసారి కలుస్తారు. కొంతమంది 15 రోజులకోసారి కలుస్తారు. కొంతమంది నెలకోసారి కలుస్తారు. కొంతమంది అప్పుడప్పుడు కలుస్తారు. అంటే ఫ్రీక్వెన్సీ అనేది ఉండదు. సో, ఓవరాల్‌గా మీరు చేసినప్పుడు నాకు తెలీదు ఫ్రీక్వెన్సీ అనేది. బట్ ఓవరాల్‌గా ఏదైనా మంచి మెమరబుల్ మూమెంట్ ఉందా? ఏది ఆహా! ఇది ఇది ఇందుకు నేను జాయిన్ అయ్యా. నాకు కిక్కొచ్చింది అనేది ఏదన్నా సిట్యుయేషన్ ఉందా మీకు? డెఫినైట్‌లీ నవీన్. ఇలాంటి సిట్యుయేషన్స్ చాలా ఉన్నాయి నాకు యాక్చువల్లీ. ఓకే. నేను ఒకటి కాదు, ఒక 4, 5 ఇన్సిడెంట్స్ వల్ల చాలా దాన్నేమంటారు ఇన్‌స్పైర్ అయ్యి ముందుకెళ్ళగలిగాను ఈ టోస్ట్ మాస్టర్స్‌లో. హ్మ్. నేను మీకు చెప్తాను నవీన్, నాకంటే ఒక 6 ఇయర్స్ యంగ్‌స్టర్, హ్మ్. నాకంటే 6 ఇయర్స్ చిన్నవాడు ఒకతను టోస్ట్ మాస్టర్స్ అనే మీటింగ్‌లోకొచ్చి తను ఒక మనిషిని ఎలా అయితే అనలైజ్ చేయాలి. ఇప్పుడు మనం నార్మల్‌గా మనుషులతో మాట్లాడితే మనం ఇమ్మీడియేట్‌గా జడ్జింగ్ అనే మెంటాలిటీలోకెళ్ళిపోతాం. చాలా అవును. ఈజీగా ఎళ్ళిపోతాం జడ్జ్ చేయడానికి. కానీ టోస్ట్ మాస్టర్స్ అనే ఒక కేటగరీ, ఒక పర్టిక్యులర్ ప్లాట్‌ఫార్మ్‌లో ఇవాల్యుయేషన్ ఒక కాన్సెప్ట్ చేస్తూ ఒకతను, తను ఇచ్చిన ఇవాల్యుయేషన్ అంటే ఏంటంటే, ఒక మనిషి మాట్లాడిన తర్వాత తను ఎలా మాట్లాడాడని చెప్పేదానికి తను ఒక దాన్నేమంటారు డైరెక్షన్స్ చెప్తాడన్నమాట. మీరిలా మాట్లాడారు, మీరిక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అని. కానీ ఎక్కడా కూడా మీరిలా బ్యాడ్‌గా మాట్లాడారు, మీది ఇది కరెక్ట్ కాదు, మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు, ఇవన్నీ చెప్పలేదన్నమాట. మీరు ఇలా మాట్లాడగలిగారు. దీనికి మీరు ఇది యాడ్ చేయగలిగితే మీరు ఇంకొంచెం బాగా మాట్లాడగలరు. మీరు ఈ స్టేజ్‌లో ఉన్నారు. స్టేజ్‌లో మీరు మాట్లాడేటప్పుడు మీరు ఇలా చేతులు కట్టుకొని నించున్నారు. దీని బదులు మీరు చేతులు అటు ఇటు మూవ్ చేయగలిగి, కాస్త మిమ్మల్ని మీరు ఫ్రీ చేసుకోగలిగితే యూ విల్ బికమ్ ఎ బెటర్ స్పీకర్. హ్మ్. ఇలాంటి మాటలు చెప్పినప్పుడు యూ విల్ ఫీల్ ఎలివేటెడ్. యూ విల్ అవును. ఫీల్ దాన్నేమంటారంటే మీకు చాలా ఒక ఉత్సాహం వస్తుంది మీకే. అరే! ఇలా గూడా ఉంటారా మనుషులు? ఇలా గూడా చెప్పేవాళ్ళు ఉంటారా? అనే హ్మ్. ఒక పాజిటివ్ ధోరణి ఎప్పుడైతే మనలోకొస్తుందో ఆటోమేటిక్‌గా నవీన్ నేను చెప్తున్నా, ఎవరైనా సరే ఈ టోస్ట్ మాస్టర్స్ ప్లాట్‌ఫార్మ్‌ని ఈజీగా వాళ్ళ లైఫ్‌లోకి అలవాటు చేసుకుంటారు. ఎందుకంటే హ్మ్. ఇక్కడ ఎవ్వరు మిమ్మల్ని నిందించే వాళ్ళు ఉండరు. ఫస్ట్ అండ్ అవును. ఫార్‌మోస్ట్. హ్మ్. మీరు ఏం చేసినా గాని మీ నెక్స్ట్ పాజిటివ్ గ్రోత్ స్టెప్ ఏంటి అని చెప్తారు. అవును. అందుకనే దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ప్లాట్‌ఫార్మ్. ఇది అందుకని చాలా మంచి ప్లాట్‌ఫార్మ్ అందరికి. హ్మ్. సో, నెక్స్ట్ హరీష్, ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ అనేది ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ గ్లాసోఫోబియా అంటారు కదా! అది అనేది సెకండ్ బిగ్గెస్ట్ ఫియర్. ఫియర్ ఆఫ్ డెత్ తర్వాత ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అనేది సెకండ్ బిగ్గెస్ట్ ఫియర్ అంటారు కదా! సో, పబ్లిక్ కరెక్ట్. స్పీకింగ్ మీద చాలా మందికి చాలా అపోహలుంటాయి. నేను ఇంతకుముందు మొన్న ఈ మధ్య 'రవికిరణ్' అన్న ఒక అబ్బాయిని తీసుకొచ్చి స్పోకెన్ ఇంగ్లీష్ మీద ఒక ఎపిసోడ్ చేశాను. అతను కూడా మంచి మంచి టిప్స్ ఇచ్చారు. బట్ నేను ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, టోస్ట్ మాస్టర్స్‌లో జాయిన్ అవ్వక ముందు హరీష్ వర్సెస్ ఫాస్ట్ ఫార్వర్డ్ 5, 6 ఇయర్స్ హరీష్‌కి డిఫరెన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా ఎలాంటి డిఫరెన్స్ ఉంది? మీరు ఏమేమి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది నేర్చుకున్నారు? ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ నవీన్, 2017లో నేను టోస్ట్ మాస్టర్స్ జాయిన్ అవ్వక ముందు చాలా ఐడియాస్ ఉండేవి నా దగ్గర. హ్మ్. జనాలతో మాట్లాడడానికి కూడా చాలా ఐడియాస్ ఉండేవి. కానీ ఒక మనిషితో మాట్లాడేటప్పుడు నన్ను చాలా కించపరుచుకొని, అరే! మాట్లాడగలనో లేదో, అరే! నా అంతట నేను ఇతని దగ్గరికెళ్లి మాట్లాడితే అతను ఏమనుకుంటాడో, హ్మ్. ఇలాంటి డౌట్స్ అనేవి చాలా ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ పబ్లిక్ స్పీకింగ్‌లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే జనాలకి, నన్ను నేను ఇంతమంది ముందు ప్రెజెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు నా గురించి అనుకునే కాంటెక్స్ట్ ఏంటి? రైట్. హ్మ్. ఇది చాలా పెద్ద భయం. హ్మ్. ఈ భయాన్ని పోగొట్టుకోవడానికి టోస్ట్ మాస్టర్ ప్లాట్‌ఫార్మ్‌కొచ్చిన తర్వాత, మీరు ఎలా మారతారంటే, వాళ్ళు నిన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానికన్నా గూడా, నువ్వు వాళ్ళకి ఎలా ప్రెజెంట్ చేస్తున్నావు అనేది స్టేజ్‌కెళ్ళిపోతాం మనం. రైట్. హ్మ్. వాళ్ళందరూ నిన్ను చూడ్డానికి వస్తున్నారు అనే ఒక కాంటెక్స్ట్‌తో మనందరం ఏం చేస్తామంటే, అరే! వీళ్ళకి ఏదైనా సరే ఇవాళ మనం మంచి మాటలు చెప్పాలి. మనం కరెక్ట్‌గా మాట్లాడగలగాలి. ఇప్పుడేంటంటే ఫోకస్ ఎలా అయిపోతుందంటే, భయము అనే ఒక ఫోకస్ నుంచి, వాళ్ళు నన్నేమనుకుంటారనే భయం అనే ఫోకస్ నుంచి, నేను వాళ్ళకి బాగా చెప్పగలగాలి అనే ఫోకస్‌లోకెళ్ళిపోతాం. రైట్.
ఇది ఒక బిగ్గెస్ట్ కమ్యూనికేషన్ చేంజ్. అంటే వీఆర్ నాట్ ఫోకస్, మనం వేరే వాళ్ళ గురించి, వేరే వాళ్ళ ధోరణిలో వాళ్ళు మనల్ని ఎలా చూస్తారనే కాంటెక్స్ట్ కాదు. మనం వాళ్ళని ఎంత బాగా మనం వాళ్ళకి ప్రెజెంట్ చేయగలుగుతున్నాం, మనల్ని వాళ్ళు ఎలా ఎంత బాగా రిసీవ్ చేసుకోగలుగుతున్నారు అనే ఒక కాంటెక్స్ట్ ఈ రోజు మీరు నాలో చూస్తున్నారు యాక్చువల్లీ. ఇంతకుముందున్న హరీష్‌కి, ఇప్పుడున్న హరీష్‌కి చేంజ్ ఇదే పెద్ద చేంజ్. రైట్. ఇంకొకటి ఈ టోస్ట్ మాస్టర్స్ లో 2 పార్ట్స్ ఉంటాయి కదా, కమ్యూనికేషన్ పార్ట్, లీడర్షిప్ పార్ట్. ఇప్పటిదాకా కొంచెం మనం కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేసాము. సో టోస్ట్ మాస్టర్స్ లో జాయిన్ అయిన తర్వాత మీలోని నాయకత్వ లక్షణాలు నెక్స్ట్ లెవెల్ కి అంటే ఎట్లా ఎలివేట్ అయ్యాయి? ఈ టోస్ట్ మాస్టర్స్ ప్రోగ్రామ్ ద్వారా నాయకత్వ లక్షణాలు ఎలా పెంపొందించుకోవచ్చు? సో మీరు చెప్పే ఈ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫార్మ్, లీడర్‌షిప్ ప్లాట్‌ఫార్మ్ ఈ 2 అనేవి పాత టోస్ట్ మాస్టర్స్ స్టడీ కాంటెక్స్ట్‌లో ఉండేవి యాక్చువల్లీ. ఓకే. ఇప్పుడు కొత్తగా పాత్‌వేస్ అని ఒక కొత్త కాంటెక్స్ట్ వచ్చింది నవీన్ ఇన్ టోస్ట్ మాస్టర్స్. ఆ పాత్‌వేస్‌లో లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇలాంటివి ఒక 11-12 పార్ట్స్ ఉన్నాయి. డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పాత్ ఉంది. కొంతమంది మోటివేషనల్ స్ట్రాటజీస్ అని, కొంతమంది కోచింగ్ ఎంత బాగా ఇవ్వాలని ఒకటి, కొంతమంది లీడర్‌షిప్ క్వాలిటీస్ ఎలా డెవలప్ చేసుకోవాలి. ఇలా మొత్తం 12 డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. సో మీరు అడిగిన స్పెసిఫిక్ క్వెషన్ కోసం కమ్యూనికేషన్ ఇస్ వన్ పార్ట్, లీడర్‌షిప్ ఇస్ అదర్ యాస్పెక్ట్. లీడర్‌షిప్‌లో మనకి చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఏంటి అంటే పక్కవాడి యొక్క ధోరణి వినగలగడం వన్ బిగ్గెస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ లీడర్‌షిప్. అది గనుక మనం వినలేకపోయామనుకోండి, ఒకతను నీ దగ్గరకొచ్చి, "అరే! ఈయన నేను ఎందుకు అప్రోచ్ అవ్వాలి? ఈయన వల్ల నాకొచ్చేది ఏంటి? ఆయన వల్ల నాకొచ్చే దాన్నేంటారు ఒక ప్రాపర్ ఇన్‌స్పిరేషన్ ఏంటి?" అనేది గనక మనం ఇవాల్యుయేట్ చేసుకుంటే, లీడర్‌షిప్ క్వాలిటీ అనేది ఇంతకుముందున్న హరీష్‌లో వర్క్ అయిపోవడం ఇంపార్టెంట్. యాస్ ఎ టీమ్ లీడర్ బిఫోర్ ఐ జాయిన్ టోస్ట్ మాస్టర్స్ వర్క్ అవగొట్టడం ఇంపార్టెంట్. టోస్ట్ మాస్టర్స్ జాయిన్ అయిన 5-6 ఇయర్స్ తర్వాత ఇవాళ హరీష్‌కి వర్క్ అయిపోవడంతో పాటు మనుషులు ఎంత బాగా ఉన్నారు టీమ్‌లో, వాళ్ళని ఎంపథైజ్డ్‌గా చూడగలుగుతున్నానా లేదా? వాళ్ళు ఆనందంగా ఉన్నారా లేదా? అని ఆలోచించడం కూడా నా పార్ట్. ఎందుకంటే ఒక అతను హ్యాపీగా ఉంటేనే వాళ్ళు ముందుకు బాగా వర్క్ చేయగలరు. అలాంటి ఒక లీడర్‌షిప్ యాస్పెక్ట్‌ని ఈ 6 ఇయర్స్ జర్నీ ఇన్ టోస్ట్ మాస్టర్స్, 7 ఇయర్స్ జర్నీ ఇన్ టోస్ట్ మాస్టర్స్ నేర్చుకున్నాను నేను. సో హరీష్, ఈ టోస్ట్ మాస్టర్ జర్నీలో నాకున్న అనుభవంలో నేను చాలా మందిని ఒక కార్పొరేట్ ట్రైనర్ లాగా మారడం చూశాను. కొంతమంది ఆథర్స్ అయ్యారు, కొంతమంది ఎంసీలు అయ్యారు, కొంతమంది స్టాండప్ కమెడియన్లు అయ్యారు, కొంతమంది నాలాగా పాడ్కాస్టర్లు అయ్యారు. అలా వివిధ రోల్స్ తీసుకుంటున్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు. జాయిన్ అవ్వకముందు ఒక ప్రొఫెషన్ ఉండేది. దాని తర్వాత అసలు వాళ్ళ ప్రొఫెషనల్ పాత్, ఆ కెరియర్ చాయిస్ అనేది మారిపోతుంది కదా. అలా మీ అనుభవంలో ఏదన్నా డ్రాస్టిక్ చేంజ్ చూసారా ఎవరిలోనైనా? ఎలాంటి రోల్స్ తీసుకున్నారు? లేపోతే వాళ్ళ కెరియర్‌ని ఎలా మౌల్డ్ చేసుకున్నారు అనేది ఎగ్జాంపుల్స్ చెప్పండి. నేను చాలా మందిని చూసాను నవీన్ యాక్చువల్లీ నా యొక్క టోస్ట్ మాస్టర్ జర్నీలో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చెప్పిన దాంట్లో లైఫ్ కోచ్ అనేది కూడా ఒక రీసెంట్ చాలా మంది లైఫ్ కోచెస్ అవుతున్నారు యాక్చువల్లీ. దట్ వాస్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ ఇంకోటి నాకు తెలిసిన ఒకతను కాలేజ్‌లో లెక్చరర్. టోస్ట్ మాస్టర్స్ జర్నీ చేసి, టోస్ట్ మాస్టర్స్‌లో తన యొక్క జర్నీ ఆరంభించి 3 ఇయర్స్ ఆఫ్ టైమ్‌లో తను ఐటీ ఇండస్ట్రీలో ఒక బిజినెస్ అనలిస్ట్ అనే ఒక రోల్‌కి రాగలిగారాయన. ఎలా అంటే ప్యూర్ తెలుగు మీడియం కాలేజ్‌లో చదువుకుని, ఇంటర్మీడియేట్ తర్వాత ఇంజినీరింగ్, ఇంటర్మీడియేట్ వరకు తెలుగులో చదివి తర్వాత ఇంజినీరింగ్ చదివిన వాళ్ళకి ఇంగ్లీష్ అంత స్ట్రాంగ్‌గా ఉండదు. అవును. కానీ 3 ఇయర్స్ తను టీచింగ్ ఫీల్డ్ నుంచి డైరెక్ట్‌గా ఐటీ ఇండస్ట్రీలోకి రాగలిగారు. తను సీనియర్ బిజినెస్ అనలిస్ట్ రోల్ చేయగలుగుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి టోస్ట్ మాస్టర్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో యాక్చువల్లీ. అవును. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పగలిగింది. కానీ ఆయన చాలా పెద్ద ఎగ్జాంపుల్ నాకైతే. ఈ టోస్ట్ మాస్టర్స్ జర్నీతో చాలా ఎఫెక్టివ్‌గా మారిన ఒక గ్రేట్ కమ్యూనికేటర్. నైస్. ఇంకా మామూలుగా వీళ్ళు ఇదొకటి కదా. అంతే కాకుండా మన జీవితం పైన, మన కెరియర్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది టోస్ట్ మాస్టర్స్ జర్నీలో? సో జీవితం మీద అంటే మనకి ఇప్పుడు ఒక సిట్యుయేషన్ అనలైజ్ చేయాలంటే నవీన్, ఇప్పుడు టోస్ట్ మాస్టర్స్ అనే ఒక మీటింగ్ మీరు అటెండ్ అయ్యారనుకోండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఒక డివైజ్డ్ ఒక స్టెప్ బై స్టెప్‌గా వెళ్తుంది మీటింగ్ మొత్తం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మీటింగ్‌లో మల్టిపుల్ రోల్స్ ప్లే చేయాలి నవీన్ యాక్చువల్లీ. ఒకతను టైమరు, ఒకతను గ్రామేరియన్, ఒకతను ఆ కౌంటర్, ఒకతను స్పీకర్, ఒకతను ఇవాల్యుయేటర్, ఇంకొకతనేమో టేబుల్ టాపిక్ స్పీకర్. అంటే మనకు చిన్నప్పుడు ఇంప్రాంప్టు స్పీచెస్ అని స్కూల్స్‌లో ఉండేవి మనకి ఎలక్యూషన్ కాంపిటీషన్. ఇప్పుడు మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. టైమర్ అని ఒక రోల్ ఇచ్చాననుకోండి మీకు చేయడానికి నవీన్. టైమర్ అనేవాడు ఏం చేస్తాడంటే మీరు మొదలుపెట్టినప్పటి నుంచి మీరు ఎండ్ చేసేంత వరకు టైం చూస్తా ఉంటాడు. దీనివల్ల ఇది చేయడం వల్ల మీకేమవుతుందంటే ఇన్ టైమ్ మీలో ఒక భావన, మీలో ఒక హాబిట్ కల్టివేట్ అయిపోతుంది. ఏమని? ఎనీథింగ్ షుడ్ బి డన్ ఇన్ టైమ్ బౌండ్. అంటే ఏది చేసినా గాని ఒక స్పెసిఫిక్ టైమ్‌లో చేయగలగాలి. ఇప్పుడు ఆ కౌంటర్ అనే ఒక
చిన్న రోల్ ఉంటుంది దీంట్లో. వాడేం చేస్తాడు వచ్చినప్పుడు మీటింగ్‌లోకి, తను ఓన్లీ ఆ, హ్మ్, అబ్బా, అరే ఇలాంటి వర్డ్స్ మనం మాట్లాడుతుంటాం మన నార్మల్ మాటల్లో. అలాంటి వర్డ్స్‌ని క్యాచ్ చేస్తా ఉంటాడాయన. దీనివల్ల ఏంటంటే మీ యొక్క వినికిడి శక్తి అనేది పెరుగుతుంది. అరే! హ్మ్. మనం ఎంతసేపు మొబైల్ ఫోన్స్‌లో ఉండిపోయి ఈ రోజుల్లో ఒక మనిషిని ఎదురుగుండా కూర్చోబెట్టి, అతను మాట్లాడుతున్న దాంట్లో ఆలెన్ని జెప్పావు, నువ్వు అమ్ములెన్ని జెప్పావు, నువ్వు ఎన్ని సార్లు దాన్నేమంటారు మింగావు హ్మ్. నెక్స్ట్ ఇలా హ్మ్. మాట్లాడుతుంటాం మనం. ఇవన్నీ హ్మ్. గూడా పోగొట్టి మనకు చెప్తాడనమాట. నువ్వు ఇన్ని జెప్పావు. నెక్స్ట్ టైమ్ మనం ఏమవుతాం మనం? అరే! ఇది జెప్పాడు గదా! లాస్ట్ టైమ్ మనం దీనికంటే నెక్స్ట్ టైమ్ బాగా పెర్ఫార్మ్ జేయాలి. మీరు హ్మ్. వాళ్ళు చెప్పడంతో పాటు మీరది ఓవర్‌కమ్ చేయడానికి ఏం చేయాలో గూడా చెప్తారు యాక్చువల్లీ. హ్మ్. ఇవన్నీ ప్రాక్టికల్ టిప్స్. ఎలా అంటే మీరు స్పీచ్ ఇచ్చే ముందు అద్దం ముందు నించొని ప్రాక్టీస్ చేయండి. హ్మ్. ఇవన్నీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్ సింపుల్ స్టెప్స్. ఈ సింపుల్ స్టెప్స్‌ని మనం ఫాలో అవ్వగలిగామంటే ఇంట్లో ఆటోమేటిక్‌గా మీ టోస్ట్ మాస్టర్ జర్నీలో జీవితం మీద ఒక పంక్చువాలిటీ, దాంతో పాటు ప్రాపర్ ఆర్డర్ అనేది మీ లైఫ్‌లోకొస్తుంది. ఒక యాహ్! క్రమశిక్షణ అనేది డెవలప్ అవుతుంది మనలో మనకి తెలియకుండా. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో పెద్దగా అయిన తర్వాత మనం క్రమశిక్షణ మీద పెద్దగా ఫోకస్ చేయం. ఎందుకంటే మనం అవును. ఆల్రెడీ పెద్దగా అయిపోయాం మనం. అవును. ఇప్పుడు మనం క్రమశిక్షణ ఏంటి? మన పిల్లలకి జెప్పాలి. మనం వాళ్ళకి నేర్పించాలి అనే స్టేజ్‌లోకెళ్ళిపోయాం మనం ఇవాళ. అవును. కానీ హ్మ్. ఇవాళ మనల్ని గూడా క్రమశిక్షణ అనే ఒక కాంటెక్స్ట్‌లోకి తీసుకొచ్చేది టోస్ట్ మాస్టర్స్ ప్లాట్‌ఫార్మ్. సూపర్. వెరీ నైస్ హరీష్. ఇప్పుడు వింటున్న వాళ్ళు లేదా ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళందరూ ఒకవేళ మోటివేట్ అయిపోయి టోస్ట్ మాస్టర్ జాయిన్ అవ్వాలనుకుంటే ఎలా జాయిన్ అవ్వచ్చు వాళ్ళు? ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ టోస్ట్ మాస్టర్స్ జాయిన్ అవ్వాలంటే టోస్ట్ మాస్టర్స్‌లో చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు హ్మ్. మనకి ఇంతకు ముందున్న సోషల్ మీడియా కన్నా ఇప్పుడున్న సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్. అవును. ఈ సోషల్ మీడియాలో మీరు లింక్డ్ఇన్ తీసుకోండి, ఇన్‌స్టాగ్రామ్ తీసుకోండి, ఫేస్‌బుక్ తీసుకోండి, లేకపోతే ఇంకొక వేరే ఏదన్నా తీసుకోండి ప్లేసెస్. అన్ని చోట్ల టోస్ట్ మాస్టర్స్‌కి సంబంధించిన క్లబ్స్ ఉన్నాయి. ఈ క్లబ్స్ మీకేందో తెలీదు. ఏ క్లబ్స్‌కెళ్ళాలో తెలీదు. టోస్ట్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ అని ఒక వెబ్‌సైట్ ఉంటుంది. టోస్ట్ మాస్టర్స్ డాట్ ఓఆర్‌జీ అని ఒక వెబ్‌సైట్ ఉంటుంది. ఆ వెబ్‌సైట్ లోపలికెళ్తే మీరు ఏ కంట్రీ, మీరు ఏ రీజియనో దానిలో పెడితే ఆటోమేటిక్‌గా దాని కిందున్న క్లబ్స్ అన్నీ చూపిస్తుంది. ఆ క్లబ్స్‌లో ఉన్న వాళ్ళ నంబర్స్ చూపిస్తుంది. మీరు జస్ట్ టెంపరరీగా కొంతమంది నేనొక నార్మల్ ఒక మీటింగ్ జాయిన్ అవ్వాలి. ఏం జరుగుతుందో నాకు తెలీదు. అలాంటప్పుడు మనం ఎవరి దగ్గరికెళ్ళాలో తెలీదు. అలాంటప్పుడు నన్ను అప్రోచ్ అవ్వండి. యాహ్! నేను మీకు ఒక లొకేషన్ చెప్తాను. ఏం లేదు ఆన్‌లైన్ మీటింగ్. మీ ఇంట్లో నుంచి జాయిన్ అవ్వండి. వాళ్ళేం చేస్తున్నారో చూడండి. అంతే. మీకు ఇన్‌స్పైర్ అయితే ముందుకెళ్ళండి. ఇన్‌స్పైర్ అవ్వకపోతే కంటిన్యూ విత్ యువర్ ఓన్ లైఫ్. దేర్ ఇస్ నథింగ్ దానిలో డిఫరెన్స్ ఏముండదింక. సో, టోస్ట్‌మాస్టర్స్.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో మీకు అన్ని డీటెయిల్స్ దొరుకుతాయి. లేకపోతే నాలాంటి వాళ్ళు చాలా మందున్నారు టోస్ట్ మాస్టర్స్ దాన్నేంటారు స్ప్రెడ్ చేసేవాళ్ళు. వాళ్ళందరూ గూడా మీకు ప్రతి కాంటాక్ట్ ఇస్తారు. ఆ పర్టిక్యులర్ లొకేషన్, ఆ పర్టిక్యులర్ జూమ్ మీటింగ్ గాని, లేకపోతే టీమ్స్ మీటింగ్ గాని జాయిన్ అవ్వచ్చు. యాహ్! సో, ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు లేదా వింటున్న వాళ్ళు షో నోట్స్‌లో గాని, ఎపిసోడ్ డిస్క్రిప్షన్‌లో మన హరీష్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటుందండి. ఎళ్లి ఆయనతో కనెక్ట్ అవ్వండి. మొబైల్ నంబర్ షేర్ చెయ్యం జనరల్‌గా. ఎందుకంటే స్పామ్ అయిపోయి చాలా కాల్స్ వస్తాయని జెప్పేసి. బట్ మీకు పర్సనల్‌గా హరీష్ ఒకవేళ కలవాలనుకుంటే నాకు మెయిల్ చేయండి. tgbtelugu@gmail.com. నేను ఖచ్చితంగా మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను. అంటే ఎవరైతే జెన్యూన్ ఇంటెన్షన్‌తో కలవాలనుకుంటున్నారో వాళ్ళని ఖచ్చితంగా నేను కల్పిస్తాను. నెక్స్ట్ హరీష్ ఇప్పుడు దీంట్లో ఎంత ఖర్చుతో కూడుకున్న పని ఇది? ఈ ప్రోగ్రామ్ ఫ్రీగా వస్తుందా? లేకపోతే ఎవరైనా మెంబర్స్ ఏమైనా పే సో, చేయాలా? పనులు ఫ్రీగా వచ్చేది ఏది కూడా మనకి పెద్దగా మనం పెద్దగా దాన్ని ఇంపార్టెంట్‌గా చూడం యాక్చువల్లీ. రైట్. కానీ ఈ కాంటెక్స్ట్‌లో ఏంటంటే టోస్ట్ మాస్టర్స్‌కి ప్రతి 6 మంత్స్‌కి $60 ఫీస్ కట్టాలి. హ్మ్. 60 అమెరికన్ డాలర్స్. అయితే కొన్ని కంపెనీస్ స్పాన్సర్ చేస్తాయి. కొన్ని కంపెనీస్ స్పాన్సర్ చేయవు. సో, ఆ కంపెనీ స్పాన్సర్ చేసే వాళ్ళకి ఇట్స్ ఎ లక్కీ ఫ్యాక్టర్. బికాజ్ వాళ్ళేమి డబ్బులు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ గో మిమ్మల్ని మీరు ఒక నెక్స్ట్ పాలిష్డ్ జ్యువెల్‌గా చూసుకోవాలి. మిమ్మల్ని మీరు మార్చుకున్న మనిషిలా చూడాలి అనుకుంటే డైరెక్ట్‌గా ఎళ్లి జాయిన్ అవ్వచ్చు. లేకపోతే $60 ఎవ్రీ 6 మంత్స్‌కి $60 కట్టాలి. అంటే ఇయర్‌కి $120. ఇంతకుముందు సెప్టెంబర్ 2022 ముందు ఇది $45 అంటే ఇయర్‌కి ఓన్లీ $90 మాత్రమే. ఇప్పుడు $120 అయింది ఇయర్‌కి. ఈ $120 కట్టగలిగితే మీరు జాయిన్ అయితే మీకు అన్ని మెటీరియల్స్ ఏదైతే మీకు కావాలి, దాంతో పాటు మీరు ఏ లెవెల్‌కి ఎళ్ళగలుగుతున్నారు, ఎక్కడెక్కడ మీరు ఆగిపోయారు, ఏది మీరు చేస్తే మీరు బాగా ముందుకెళ్తారు. ఈ అన్ని టిప్స్‌తో కూడిన మెంటర్స్ అనే వాళ్ళని కూడా మీకు అసైన్ చేస్తారు. ఒక టోస్ట్ మాస్టర్స్ ప్లాట్‌ఫార్మ్‌లో. వాళ్ళని అసైన్ చేసిన తర్వాత మీరు నేర్చుకుని, మీరు నేర్చుకుంటూ ఇంకొకళ్ళకి హెల్ప్ చేస్తూ మీరు ముందుకెళ్ళొచ్చు. యాహ్! సూపర్. సో, ఈ $60 ఫర్ 6 మంత్స్ లేదా $120 ఫర్ 1 ఇయర్ అంటే మంత్లీ $10 అండి. $10 అంటే రఫ్‌లీ ఒక 800 రూపీసో లేకపోతే $900 మనం ఒక సినిమాకెళ్తే ఒక మల్టీప్లెక్స్‌లో ఒక సినిమాకెళ్ళి ఒక పాప్‌కార్న్ తిన్నంత. బట్ ఇది లైఫ్ చేంజింగ్ ఎక్స్‌పీరియన్స్.
అండ్ ఒక డిస్క్లైమర్ ఏంటంటే టోస్ట్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ అనేది నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. వాళ్ళు నాకేం డబ్బులు ఇవ్వలేదు దీని గురించి చెప్పడానికి. ఇది ఎందుకు చెప్తున్నానంటే అందరికి బెనిఫిట్ అవ్వడం కోసం. ఓకే. ఇది ఎండోర్స్‌డ్ ప్రోగ్రామ్ గాదు. ఎండోర్స్‌డ్ ఎపిసోడ్ కానే గాదు. అందరికి అవేర్‌నెస్ స్ప్రెడ్ చేయాలని జెప్పేసి. అయితే హరీష్ చెప్పినట్టు ఫస్ట్ మీరేం చేయండంటే, మీ ఆర్గనైజేషన్ ఒకవేళ మీరు కార్పొరేట్‌లో గనుక పని జేస్తున్నట్టయితే, మో దేర్ ఈస్ ఎ హై లైక్లీహుడ్ చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ క్లబ్ రన్ అవుతూ ఉన్నట్టు. ఒక్కసారెళ్లి మీ హెచ్‌ఆర్‌ని కలవండి. క్లబ్ అనేది ఉందా అని జెప్పేసి. ఉంటే మీరు దాంట్లో ఫస్ట్ ఒక 1, 2 టైమ్స్ జాయిన్ అవ్వండి. ఫస్టే జాయిన్ అవ్వగానే మిమ్మల్ని డబ్బులు వసూలు చేయరు. అండ్ ఇంకొకటి హరీష్ చెప్పినట్టు కొంతమంది ఎంప్లాయీస్‌కి స్పాన్సర్ చేస్తారు. వాళ్ళ పెర్ఫార్మన్స్ బట్టి. కొన్ని ఆర్గనైజేషన్స్‌లో 50, 50 కూడా కట్టమంటారు. ఆర్గనైజేషన్ హాఫ్ భరిస్తుంది. మీరు హాఫ్ భరించాలి. ఎందుకంటే మొత్తం ఆర్గనైజేషన్ భరిస్తే కూడా అకౌంటబిలిటీ అనేది ఉండదు. నాది కాదు కదా డబ్బులు పోయేది అని చెప్పేసి ఆ సీరియస్‌నెస్ పెట్టరు అన్న ఉద్దేశ్యంతోని. బట్ ఇదైతే మంచి ప్రోగ్రామ్. మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుందండి. మేమిద్దరం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. ఓకే. ఎందుకంటే కాకపోతే నేను కొన్ని ఏళ్ల క్రితం నేను జేశాను. దానివల్ల బెనిఫిట్ అవుతున్నాను. అండ్ ఇప్పటికి కూడా నేను మా కరెంట్ ఆర్గనైజేషన్‌లో ఇది పెట్టాలి అని జెప్పేసి ఎంతో ఆశతోని నేను హెచ్ఆర్‌ని అప్రోచ్ అయ్యాము. మాకు కొన్ని బడ్జెటరీ కన్‌స్ట్రెయింట్స్ వల్ల ఇది పెట్టకపోవడంతోని మేము ఓన్‌గా దాన్ని మిమిక్ చేస్తూ లాంచ్ చేసాం. ఇప్పటికొక 18 మీటింగ్‌లు గూడా చేసాం. హరీష్ కూడా దాంట్లో జాయిన్ అవుతుంటారు. ఆయన మంచి మంచి ఇన్‌పుట్స్ ఇస్తూ ఉంటారు. అలా అని జెప్పేసి. సో, అది ప్యాషన్ అండి. ఏంటంటే డెవలపింగ్ పీపుల్ అనే ప్యాషన్‌తోని ఈ ఎపిసోడ్ చేసాము. అండ్ హరీష్ ఇంకా ఏమైనా క్లోజింగ్ థాట్స్ ఉన్నాయా మీకు? ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు షేర్ టోస్ట్ మాస్టర్స్ గురించి? మీరు చెప్పినట్టు మీరు చెప్పే ప్రతి దాంతో నేను ఏకీభవిస్తాను నవీన్. మోర్ ఇంపార్టెంట్‌లీ టోస్ట్ మాస్టర్స్ అనే ప్లాట్‌ఫార్మ్ మీ లైఫ్‌ని ఏదో డ్రాస్టిక్ చేంజ్ ఇమ్మీడియేట్‌గా ఎక్స్‌పెక్ట్ చేయకండి. కానీ టోస్ట్ మాస్టర్స్‌లో చేంజ్ అవ్వడం వల్ల ఒక న్యూ హెల్తీ హ్యాబిట్ మనం అలవరుచుకున్నవాళ్ళం అవుతాం యాక్చువల్లీ. ఈ హెల్తీ హ్యాబిట్ వల్ల ఏంటంటే సడెన్‌గా మీరు ఓవర్‌నైట్ ఒక పెద్ద 180 డిగ్రీ చేంజ్ కనపడదు. కానీ వితిన్ ఫ్యూ డేస్ మీరు ఎంత సీరియస్‌నెస్ అయితే పెడతారో, ఆ సీరియస్‌నెస్‌తో మీరు ఎవరైతే మీకు ప్రాపర్ మెంటర్ దొరుకుతారో, ఆ మెంటర్స్ ద్వారా మీరు మీ లైఫ్‌ని ఒక కోచ్, ఒక ఫ్రీ మెంటర్‌షిప్, ఒక ఫ్రీ గైడెన్స్ దాంతో పాటు మీకున్న స్కిల్స్‌కి ఒక యాడెడ్ అడ్వాంటేజ్. అంటే మీకున్న చాలా యొక్క స్కిల్స్‌లో ఇది కూడా ఒక టాప్ నాచ్ స్కిల్. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో అనర్గళంగా మాట్లాడగడం ఒకటే ఇంపార్టెంట్ కాదు. కానీ స్టేజ్ మీదకెళ్ళి దాన్ని ప్రాపర్‌గా ప్రెజెంట్ చేయగలగడం కూడా ఇంపార్టెంట్. అవును. అలాంటి ఒక స్టేజ్ ఫియర్‌ని తీసేసే ఒక మంచి సాధన టోస్ట్ మాస్టర్స్. ఇంకొకటి టోస్ట్ మాస్టర్స్‌లో మీకు కాంపిటీషన్స్ అనేది జరుగుతుంటాయి. వరల్డ్ ఛాంపియన్‌షిప్ అది అనేది కూడా చాలా మంది ఇండియన్స్ గెలుచుకున్నారు దాంట్లో. ఇదేంటంటే మీకు ఏరియా లెవెల్, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ అలా లెవెల్ ఎళ్తూ లాస్ట్‌కి ఇండియా లెవెల్, తర్వాత గ్లోబల్ లెవెల్‌లో ఉంటుంది. మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటీషన్. పబ్లిక్ స్పీకింగ్ ఉంటుంది. ఎవాల్యుయేషన్ కాంపిటీషన్ ఉంటుంది. అట్లా మీకు ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయండి. మీరొక ఔట్‌సైడ్ మీ క్లబ్ జాయిన్ అయినా కూడా మీరు పక్కన మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే వాళ్ళు తెలవచ్చు. మీరు గూగుల్‌లో పని చేస్తున్నట్టయితే అమెజాన్ వాళ్ళు తెలవచ్చు. లేదా ఫేస్‌బుక్ వాళ్ళు తెలవచ్చు. లేదా ఎనీ సాఫ్ట్‌వేర్ కంపెనీ. అంతే కాకుండా కమ్యూనిటీ క్లబ్‌లో వెళ్తే మీకు లోకల్‌గా అకాడమిషియన్స్ ఉండొచ్చు. లేకపోతే డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చేవాళ్ళుంటారు. వాళ్ళతో మీకు ఎలాంటి ఉపయోగమైనా జరగొచ్చు ఫ్యూచర్‌లో. అంటే ఏదో నెట్వర్కింగ్ అంటే నాట్ అబౌట్ పక్కన వాళ్ళ నుంచి మనం యూజ్ చేయడం కాదు. మనం ఫస్ట్ వాళ్ళకి వాల్యూ యాడ్ చేయాలి. తర్వాత వాళ్ళు మనకి వాల్యూ యాడ్ చేస్తారు. ఈ టోస్ట్ మాస్టర్స్ ఇనిషియేటివ్ అనేది నేను అందరికి రికమెండ్ చేస్తానండి. ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో లేదా స్టూడెంట్స్ కూడా చాలా యూనివర్సిటీస్, ప్రామినెంట్ కాలేజెస్ కూడా టోస్ట్ మాస్టర్స్ క్లబ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. మీరు ఏదో మనకు కాదులే అనుకోకండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎళ్లి 1 అవర్ స్పెండ్ చేయండి. చేసిన తర్వాత దాంట్లో కన్సిస్టెంట్‌గా మీరు జాయిన్ అవ్వి అవన్నీ చేస్తూ ఉంటే మాత్రం 5, 6 నెలల్లోనే అసలు మీలో మార్పు మీరు కనుక్కుంటారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు గూడా కనుక్కుంటారు. సో, ఇది ఇవాల్టి ఎపిసోడ్ టోస్ట్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ మీద. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఎండోర్స్‌డ్ ప్రోగ్రామ్ కాదు. ఔట్ ఆఫ్ ప్యాషన్ చేస్తున్నాము. ఓకే. సో, మేక్ ష్యూర్ యూ లెవరేజ్ థిస్ అండి. ఒకవేళ మీరు కనుక మీకు ఉపయోగపడదు అనుకుంటే అట్‌లీస్ట్ ఉపయోగపడే వాళ్ళకి ఈ ఎపిసోడ్ షేర్ చేయండి. ఓకే. సో, హరీష్ థాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మంచి విషయాలు టోస్ట్ మాస్టర్స్ గురించి క్లుప్తంగా వివరించినందుకు. అండ్ ధన్యవాదాలు హరీష్. సేమ్ ఎపిసోడ్ మనం ఇంగ్లీష్‌లో గూడా చేద్దాం. చాలా ష్యూర్ నవీన్. థాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు కూడా చాలా థాంక్స్ నవీన్. యాహ్! మోస్ట్ వెల్కమ్. సో, ఇక పొడుపు కథ విషయానికొస్తే, పొడుపు కథ ఏంటో అందరూ మర్చిపోతారు ఈ టైం కల్లా. ఎందుకంటే మన కాన్వర్జేషన్‌లనేది అంత డీప్‌గా ఎళ్ళిపోతాం గాబట్టి. అయితే నేను క్వెషన్ రిపీట్ చేస్తున్నాను. మూత తెరిస్తే ముత్యాల పేరు ఏమిటది? ఓకే. ఎవరైనా గెస్ చేసారా? చూద్దాం. నేను మళ్ళీ కామెంట్‌లు మానిటర్ చేస్తుంటాను యూట్యూబ్‌లో. బట్ ఆన్సర్ వచ్చేసి దంతాలు అండి. అంటే నోరు తెరిస్తే మనకి నోట్లో పళ్ళుంటాయి గదా! సో, అవి.
మూత తెరిస్తే ముత్యాల పేరు అంటే దంతాలు. సో ఇది ఇవాల్టి ఎపిసోడ్ వెంకట హరీష్ కాశీబొట్ల గారితో. అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్‌లో మరో మంచి గెస్ట్‌తో కలుసుకుందాం. బట్ దానికంటే ముందు మీరు చేయాల్సిన పనొకటుంది. ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్, కొలీగ్స్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇంకా మా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఒకవేళ యాపిల్ పాడ్‌కాస్ట్‌లో కానీ, స్పాటిఫై పాడ్‌కాస్ట్‌లో కానీ వింటున్నట్టయితే ఫాలో నొక్కి కుదిరితే రేటింగ్ అండ్ రివ్యూ ఇవ్వండి. రేటింగ్, రివ్యూ ఇస్తే మీ డబ్బులేమి ఖర్చవ్వవు. మా రేటింగ్ పెరగడం వల్ల ఎంతో కొంతమందికి ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మా ఎఫర్ట్స్‌కి తగ్గ ప్రతిఫలం దొరుకుతుంది. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు మాకు ఈమెయిల్ ద్వారా చెప్పొచ్చు. అంతే కాకుండా కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వెషన్స్ ఉన్నా మెయిల్ చేయండి. మంచి టాపిక్స్ ఏమన్నా ఉండి, లేదంటే మంచి స్పీకర్స్ మీకు ఎవరైనా తెలిసినా గూడా వాళ్ళ గురించి కూడా చెప్పొచ్చు. ఎలా అంటారా? మాకొక సింగిల్ మెయిల్ చేయండి. tgvtelugu@gmail.com. మేము ఖచ్చితంగా మీ క్వెషన్స్ ఆన్సర్ చేస్తాం. లేకపోతే మీరు రికమెండ్ చేసిన టాపిక్స్ కవర్ చేస్తాం. అంతే కాకుండా మీరు ప్రపోజ్ చేసిన గెస్ట్‌లను కూడా ఇన్వైట్ చేస్తాం. సో వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో మరో మంచి గెస్ట్‌తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.